దర్శన్ పవిత్ర గౌడ్ క్రైమ్ కథా చిత్రం రోజుకో మలుపు తిరుగుతుంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. ప్రముఖ కన్నడ సినీ నటుడు దర్శన్ అరెస్టుకు దారితీసిన హత్య కేసులో కీలకమైన విషయాలు వెల్లడవుతున్నాయి. హత్యతో సంబంధం ఉన్న నిందితులకు దర్శన్ 30 లక్షలు ఇవ్వజూపినట్టు పోలీసుల విచారణలో తేలింది. హత్యకు వాడిన రాడ్లు, కర్రలు, తాడు సహా ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు, సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేణుకాస్వామి తనకు అశ్లీల చిత్రాలు పంపించిన విషయాన్ని ప్రియుడు దర్శన్ దృష్టికి తీసుకెళ్లకపోతే ఈ హత్య జరిగేది కాదని నటి పవిత్ర గౌడ పోలీసుల వద్ద విచారం వ్యక్తం చేశారు. రక్తస్రావం, షాక్ వల్లే రేణుకాస్వామి మరణించినట్టు శవపరీక్ష నివేదికలో వెల్లడైంది. నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు అతన్ని చిత్రహింసలో గురి చేసినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ క్రమంలో అతనికి కరెంట్ షాక్ ఇచ్చినట్టు తేలింది. ఇటీవల అరెస్ట్ చేసిన కేబుల్ వర్కర్ ధనరాజ్ను విచారించగా ఈ విషయాలు బయటకు వచ్చాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. దర్శన్ హత్య కేసులో నిందితులను విచారిస్తున్న పోలీసులు మాండ్యాకు చెందిన ధనరాజ్ అనే ఓ కేబుల్ వర్కర్ను ఇటీవల అరెస్ట్ చేశారు. నందేష్ అనే వ్యక్తి తను బెంగళూరులో ఓ గోడౌన్కు తీసుకువెళ్లాడని చెప్పాడు. అక్కడే రేణుకాస్వామికి ఎలక్ట్రిక్ మొగ్గర్తో కరెంట్ షాక్ ఇచ్చేందుకు ఏర్పాటు చేశామన్నారు. దీంతో ఆ పరికరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అయితే పట్టణ గేరేలోని షెడ్డులోనే బాధితుడిపై చిత్రహింసలు పెట్టారని పోలీసులు గుర్తించారు. తాను షాకాహారిని చెప్పినా బలవంతంగా బిర్యానీ ఎముక నోట్లో పెట్టి తినిపించారని తెలిసింది. అనంతరం అతడిపై పవిత్ర గౌడ, దర్శన్తో పాటు ఇతరులు దాడి చేసినట్టు సమాచారం. మొత్తంగా బాధితుడి శరీరంపై 39 గాయాలుండగా వీటిలో 7-8 చోట్ల కాలిన గాయాలని పోలీసులు గుర్తించారు. రేణుకాస్వామిపై మొదట పవిత్ర గౌడ దాడి చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. తనను కొట్టవద్దని, మరోసారి తప్పు చేయనని ఆమె కాళ్లపై పడి వేడుకున్న ఆమె కొట్టిందని నిందితుల వాగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. పవిత్ర దర్శన్తో పాటు ఇతర నిందితులు వాడిన పలు వస్తువులతో పాటు దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. దుస్తులపై ఉన్న రక్త మరకలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. మరోవైపు హత్యానంతరం రేణుకాస్వామి వంటిపై ఆభరణాలను నిందితులు దోచుకున్నట్టు తెలుస్తోంది. హత్య జరిగిన సమయంలో పవిత్ర మేనేజర్ దేవరాజు కూడా ఘటనా స్థలంలో ఉన్నాడని తేలడంతో అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.